మనము ఈ ఉదయకాలము ధ్యానించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే తోడుగా ఉండే దేవుడు. ఇందా కీర్తనలో కూడా చదువుకున్నటువంటి మాట ఏంటంటే నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును. హల్లెలూయా. తోడుగా ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నీకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం. మనము చదువుకున్నటువంటి వాక్య భాగము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకున్నాం. ఈ 6వ అధ్యాయంలో మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ మాటలు ఎవరు చెబుతున్నారు, ఎవరితో చెబుతున్నారు అని గమనించినట్లయితే కనుక ఎవరితో చెబుతున్నారండి? గిద్యోనుతో యెహోవా దూత చెబుతున్నటువంటి మాటలుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఎవరితో చెబుతున్నవి? గిద్యోనుతో చెబుతున్నటువంటి మాటలు, యెహోవా దూత చెబుతున్నటువంటి మాటలు ఇవి. ఏమని చెప్తున్నా అంటే నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని యెహోవా దూత గిద్యోనుతో సెలవిస్తున్నటువంటి మాటలు. ఎవరి మిద్యానీయులు, ఎవరి గిద్యోను? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో మొదటి నుంచి చూసినట్లయితే గనక ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకి అప్పగించాడంట. ఎవరికి అప్పగించాడు? మిద్యానీయులకి. ఎవరిని అప్పగించాడు? ఇశ్రాయేలీయులను అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? యెహోవా దృష్టికి వారు ఏమయ్యారు? దోషులయ్యారు. దేవునికి స్తోత్రం. యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఎన్ని సంవత్సరాలు అప్పగించాడండి? 7 ఏండ్లు మిద్యానీయులకి అప్పగించాడంట. ఈ మిద్యానీయులు ఎట్లాంటి వారంటే వారు ఇశ్రాయేలీయుల ప్రజల్ని ఎంతగా ఇబ్బంది పెట్టారంటే ఆ తర్వాత వచనాల్లో మీరు చూసుకోవచ్చు. మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనక వారు మిద్యానీయులు ఎదుట నిలవలేక ఇంకా దాక్కుంటున్నారంట. ఈ మిద్యానీయులు వచ్చి వీళ్ళకున్నదంతా దోచుకుపోతున్నారు, వీళ్ళకున్న సంపదనంతా నాశనం చేస్తున్నారు, వీళ్ళకున్నదంతా తీసుకొని వెళ్ళిపోతుంటే వీళ్ళకి ఏం చేయాలో తెలియక వీళ్ళు కొండలెంపట, గుట్టలెంపట, వాగులెంపట తిరుగుతూ వాళ్ళు ఎక్కడ దాక్కుందామా అని చెప్పి దాక్కునే పరిస్థితి వచ్చిందనమాట. మిద్యానీయులు ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకున్నారంట. ఎవరండి? ఎవరు? ఇశ్రాయేలీయులు. ఎందుకంటే మిద్యానీయులు వారి మీదకి వచ్చి దోపిడీ చేస్తున్నారు, వీళ్ళకున్నదంతా దోచుకుపోతున్నారు. ఇంకా ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తర్వాత, అంటే వీళ్ళు పొలంలో పంట పండిద్దామని వీళ్ళు విత్తనాలు వేయడం ఆలస్యం, వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే మొత్తం నాశనం చేసేస్తున్నారు. ఒకవేళ పంట పండిందే అనుకుందాం, ఆ పంటని మొత్తం వాళ్ళే కోసుకొని ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఈ మిద్యానీయుల ఆగడాలు అలా ఉన్నాయన్నమాట. విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను, అమాలేకులను తూర్పు నుండి వారిని తమ పశువులను గుడారం తీసుకొని మిడతల దండంతా విస్తారముగా వచ్చి ఏం చేస్తున్నారు? వారి భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలుకు ఉండనేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకండి ఈ పరిస్థితి అంతా ఎందుకు వచ్చింది? ఇశ్రాయేలీయులకి ఎందుకు వచ్చింది? యెహోవా దృష్టికి వారు ఎట్లా ఉన్నారంటే దోషులై ఉన్నారు.
కాబట్టి ఏం చేశారు, దేవుడు వారిని మిద్యానీయులకు అప్పగించాడు, దేవుడే అప్పగించాడు. ఇక్కడ రాయబడినటువంటి మాట, యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకి అప్పగించను అని ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే 7వ వచనాన్ని చూసుకున్నట్లయితే, మిద్యానీయుల వలని బాధను బట్టి, అంటే ఇంతగా వాళ్ళు బాధ పెడుతున్నారే, ఇంతగా వాళ్ళు హింసిస్తున్నారే, ఇంతగా వాళ్ళు వీళ్ళకున్నదంతా దోచుకుపోయి వీళ్ళు తినడానికి తిండి గింజ కూడా లేకుండా వీళ్ళకున్న సంపద అంతా ఎత్తుకెళ్ళిపోతుంటే ఏం చేశారు, ఇప్పుడు ఇశ్రాయేలీయులకి అర్థమైంది. ఏమర్థమైంది, మేము దేవుని దృష్టికి దోషం చేశాము, దేవుని చేయమన్న పని చేయకుండా మా ఇష్టానుసారంగా జీవిస్తున్నాను. వాళ్ళు తప్పు తెలుసుకొని ఏం చేశారు, వారు మిద్యానీయుల వలని బాధను బట్టి ఇశ్రాయేలీయులు ఏం చేశారండి, యెహోవాకు మొర పెట్టారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవాకు మొర పెట్టగా అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ఒక ప్రవక్తని పంపాడంట. అతడు వారితో చెబుతున్నటువంటి మాట, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని, ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని, అంటే వాగ్దాన భూమిని ఎవరైతే అక్కడ ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా తరిమేసి ఆ వాగ్దాన భూమిని ఎవరికి ఇచ్చాడు, ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి వారిని పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై 40 ఏళ్ళు కూడా నడిపించి వారికి ఆకాశపు మన్నాను అందించి వారికి ఏ అనారోగ్యము రాకుండా వారిని క్షేమంగా వాగ్దాన భూమికి తీసుకురావడమే కాదు, అక్కడ ఎవరైతే అప్పటి వరకు రాజులు పరిపాలిస్తున్నారో వారందరినీ తరిమేసి వీరికి ఆ వాగ్దాన భూమిని ఇచ్చాడు. ఇంత ఇచ్చిన దేవుణ్ణి వారు గుర్తుపెట్టుకున్నారా? దేవుడు చేసిన మేలు ఏమైనా వాళ్ళు గుర్తుపెట్టుకున్నారా? గుర్తుపెట్టుకో ఇంకా ఏం చేస్తున్నారు, దేవుని దృష్టికి దోషం చేశారంట, పాపం చేశారంట. హల్లెలూయా. కాబట్టి ఏం చేశాడు, దేవుడు వారిని శిక్షించాడు. ఈరోజు దేవుని ఉగ్రత రావడానికి కారణం ఏంటంటే మనం చేసే దోషాలే, మనం చేసే పాపాలే. అంటే దేవుడు మన జీవితంలో ఎన్ని మేలు చేశాడో మనకు తెలుసు, దేవుడు మన జీవితంలో ఎన్ని మేళ్లను మనం పొందుకున్నామో మనం తెలిసినప్పటికీ మనం ఏం చేస్తున్నాం, దేవుణ్ణి విడిచిపెడుతున్నాం. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో దేవుని యొక్క ఉగ్రతను మన జీవితాల్లో చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇశ్రాయేలీయులు వాళ్ళ తప్పు తెలుసుకొని వారు దేవునికి మొరపెట్టగా దేవుడు చెబుతున్నటువంటి మాట, మీ దేవుడైన యెహోవాను నేనే, మీరు అమోరీయుల దేశంలో నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని గాని మీరు నా మాట వినకపోతిరి. అంటే దేవుడు చెప్పినా కానీ వాళ్ళు వినకుండా ఏం చేశారు, అమోరీయుల అంటే వారు ఏ దేశంలో అయితే నివసిస్తున్నారో వాళ్ళ దేవతలకు భయపడి వాళ్ళ దేవతలను పూజిస్తూ వస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అటువంటి సందర్భంలో యెహోవా దూత వచ్చి ఇక్కడ ఎవరితో అంటే అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. ఎక్కడ కూర్చుందంట, దేవుని దూత మస్తకి వృక్షము కింద కూర్చుందంట. అక్కడ ఎవరున్నారంటే యోవాషు కుమారుడైన గిద్యోను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గిద్యోను ఏం చేస్తున్నాడు అక్కడ అనేది మనం గమనించాలి. గిద్యోను ఏం చేస్తున్నాడంటే మిద్యానీయులకు భయపడి ఏం చేస్తున్నాడంటే దాక్కున్నాడు. అంటే గానుగ చాటున దాక్కొని గోధుమలను దుల్లగొట్టుచున్నాడు. అంటే ఈయన చేస్తున్న పని వాళ్ళ కంటబడితే ఏం చేస్తారు, వాళ్ళు మొత్తం ఎత్తుకెళ్ళిపోతారు. గోధుమలను దుల్లగొట్టుచున్నాడంట. అంటే ఆ పంట ఏదైతే పండించాడో ఆ పంటని ఆ గోధుమలని దుల్లగొట్టుచుండగా వాళ్ళు ఎక్కడ చూసి వాళ్ళ కంటబడితే వాళ్ళు ఇదంతా ఎత్తుకొని పోతారా అని గానుగ చాటున దాక్కొని చేస్తున్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే భయపడుతూ ఉన్నాడు. భయపడితే ఎవరికి భయపడుతున్నాడు, శత్రువులకు భయపడుతున్నాడు. మన జీవితాల్లో కూడా మనము కూడా ఎవరికి భయపడుతున్నామండి, మన శత్రువులకి, మన సమస్యలకి, మన ఇబ్బందులకి, మన బాధలకి మనము భయపడుతూ ఉన్నాం. హల్లెలూయా. అయితే యెహోవా దూత అతనికి కనబడి చెబుతున్నటువంటి మాట, పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటి, తోడుగా ఉండే దేవుడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి యెహోవా దూత ఇక్కడ గిద్యోనుతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్పినప్పటికీ గిద్యోను ఏం చేశాడండి, గిద్యోను ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. చిత్తము నా ఏలినవాడా యెహోవా మాకు తోడై ఉండిన ఇలా ఇదంతయు మాకు ఎలా సంభవించెను. మన మాటలాగానే ఉన్నాయి ఇవి కదండి.
దేవుడు నీకు తోడై ఉన్నాడని నేను చెబుతున్నప్పటికీ మీ లోపల మీ మనసులో ఏం ఆలోచిస్తున్నారంటే, దేవుడు నాకు తోడై ఉంటే నా జీవితం ఇట్లా ఎందుకు ఏడుస్తుంది, నా జీవితంలో ఇబ్బందులు, ఈ బాధలు, ఈ వ్యాధులు ఇవన్నీ ఎందుకు ఉంటాయి అని అనుకుంటున్నావా లేదా? ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం. దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పి విన్నాము, నీవు నా తోడుగా ఉన్నావని పాట కూడా పాడుతూనే ఉన్నాం. కానీ అయినప్పటికీ కూడా మన మనసులో ఒక ఆలోచన, ఒక డౌట్ ఏంటంటే, దేవుడు నాకు తోడై ఉంటే, మన మాటలు కాదు, ఇక్కడ గిద్యోను చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, దేవుడు నాకు తోడై ఉంటే ఇదంతా మాకు ఎందుకు జరుగుతుంది, మాకు ఈ అవస్థ ఎందుకు వస్తుంది, ఈ ఇబ్బందులు మేము ఎందుకు పడాలి, ఆ మిద్యానీయులకు మేము ఎందుకు భయపడాలి, ఇట్లా నేను ఒక గానుగ చాటున దాక్కొని ఈ గోధుమలు దుల్లగొట్టాల్సిన ఆ పరిస్థితి నాకు ఎందుకు వస్తుంది, కర్మ నాకు ఎందుకు పట్టిందని చెప్పి తనంతా నిందించుకుంటూ ఏం చేస్తున్నాడు, దేవుని మీద కూడా నింద వేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మాకు తోడై ఉంటే ఇదంతా మాకేలా సంభవించెను, యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. హల్లెలూయా. ఇంతకుముందు దేవుడు ఎన్నో కార్యాలు మన తల్లిదండ్రుల జీవితాల్లో కానీ మన జీవితాల్లో కానీ చేసి ఉన్నాడని మనం విన్నాము, మనం ప్రత్యక్షంగా చూసి ఉన్నాము. కానీ అయినప్పటికీ కూడా మన పరిస్థితులను బట్టి మనకు వచ్చే డౌట్ ఏంటండి, దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ ఏమైనాయి, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎందుకు నా ప్రార్థన వినట్లేదు, దేవుడు ఎందుకు నాకు దూరమై ఉన్నాడని చెప్పి నిన్న రాత్రి కూడా కొన్ని మాటలు విన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు, దేవుడు నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టాడని చెప్పి కీర్తనాకారుడైన దావీదు అంటున్నటువంటి మాట. నా దేవా నన్నేలా చేయి విడిచిపెట్టిదివి అని దావీదు భక్తుడు కూడా వాపోతున్నాడు. అంటే మన ప్రార్థన దేవుడు వినట్లేదేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అన్న ఆ డౌట్, ఆ ఆలోచన మన అందరి మనసులో కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని ఎవరితో చెప్తున్నాడు గిద్యోను? యెహోవా దూతతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేసి ఏం చేశాడు, మమ్మల్ని మిద్యానీయుల చేతికి ఆయన అప్పగించాడు. ఇంకా నువ్వు తోడై ఉన్నాడు అని చెప్పి నువ్వు ఎట్లా చెప్తున్నావు, తోడై ఉంటే మా పరిస్థితి ఇట్లా ఎందుకు ఉంటుంది అని చెప్పి ఎవరిని ప్రశ్నిస్తున్నాడండి, ఎవరిని నిలదీస్తున్నాడండి? దేవుని దూత చెబుతున్నటువంటి మాట, అరే దేవుడు నీకు తోడై ఉన్నాడు రా అని చెబుతుంటే కూడా ఇంకా దేవుడు తోడై ఉంటే మా జీవితాలు ఇట్లా ఎందుకు ఏడుస్తాయి, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడయ్యా, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేసి మమ్మల్ని మిద్యానీయులకు అప్పగించాడని చెప్పి దేవుని దూతనే ప్రశ్నిస్తున్నాడు. ఎవరండి? గిద్యోను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను, నా కుటుంబం మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అంటే నువ్వు పరాక్రము గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు లేచి మిద్యానీయులతో యుద్ధం చేయంటే ఆయన ఏం చేస్తున్నాడు? మొట్టమొదటిగా దేవుడి మీదే నిందేస్తున్నాడు. ఏంటండి ఫస్ట్ పాయింట్ ఏంటి? దేవుడి మీద నిందేస్తున్నాడు. అంటే నువ్వు నాకు తోడై ఉంటే నా జీవితం ఇట్లా ఎందుకు ఉంటుందని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. రెండవదిగా ఏంటంటే తన్ను తాను ఏం చేస్తున్నాడు? చేతగాని వాడిగా తన్ను తాను చూపించుకుంటున్నాడు. అంటే నేను ఎన్నికలేని వాడిని, నాలో ఏం బలం ఉంది, నాలో ఏం శక్తి ఉంది, నేనెట్లా ఆ మిద్యానీయులతో యుద్ధం చేస్తానని చెప్పి తన్ను తాను తక్కువ చేసుకుంటున్నాడు. అంటే ఒకటి దేవుడి మీద నిందేస్తున్నాం, రెండవదిగా మనం చేతగాని వారిగా మన జీవితాల్లో మిగిలిపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని సహాయం చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను, నా కుటుంబం మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే అని చెప్పి నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని చెబుతున్నాడు. ఎవరండి? గిద్యోను. దేవుని మీద నిందేశాడు. ఆ తర్వాత నేను ఏ సహాయం చేత నేను వాళ్ళతో యుద్ధం చేస్తాను, నా వల్ల కాదని చెప్పి ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్పిన మాటని నిర్లక్ష్య పెడుతున్నాడు, అంగీకరించకుండా ఉన్నాడు. ఆ తర్వాత మరలా దేవుడు చెబుతున్నటువంటి మాట, నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నువ్వు హతము చేయదు అని సెలవిచ్చాను. హల్లెలూయా. ఒకే ఒక్క మనుషుని చంపినట్టుగా మిద్యానీయులు అందరినీ నువ్వు చంపుతావు, నేను నీకు తోడై ఉంటాను వెళ్ళని చెప్పి ఎవరు చెప్తున్నాడు? దేవుడు గిద్యోనుతో చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయం మనం చదువుకున్నటువంటి మాట న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు
హతము చేయుదు అని సెలవిచ్చెను. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు నీకు తోడై ఉన్నాడన్న విషయాన్ని నువ్వు గమనించాలి ఉదయం. రెండవదిగా దేవుడు నీకు తోడై ఉంటే ఏం కలుగుతుందో మనం చూసుకుందాం. 3 విషయాలు లేదంటే 4 విషయాలు సమయాన్ని బట్టి నేను వివరిస్తాను. దేవుడు నీకు తోడై ఉంటే గనుక నువ్వేం చేయగలుగుతావు? మీ పక్క వాళ్ళతో చెప్పండి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని చెప్పండి. వాళ్ళతో మీకే గొడవ లేకపోతే, వాళ్ళతో మీకే శత్రుత్వం లేకపోతే దేవుడు నీకు తోడై ఉన్నాడని ఈ ఉదయం మనం ఒకరినొకరము బలపరుచుకునే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉంటే గనుక మొట్టమొదటిగా నీవు ధైర్యంగా ఉంటావు. చెప్పండి, నీవు ధైర్యంగా ఉంటావని చెప్పండి పక్కన వాళ్ళకి. దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నువ్వు ఎట్లా ఉంటావంటే ధైర్యంగా ఉంటావు. నువ్వు ఏమాత్రం కూడా భయపడవు. ఆదికాండం 26వ అధ్యాయం 23, 24 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 23, 24. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. తర్వాత, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పెను. ఎవరు చెప్తున్నారండి మాటలు? ఎవరితో చెప్తున్నారు? దేవుడు ఎవరితో చెప్తున్నారంటే ఇస్సాకుతో చెప్తున్నాడు. ఇస్సాకు ఎవరండి? అబ్రహాం యొక్క కుమారుడు. అబ్రహాం యొక్క కుమారుడితో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు తోడై ఉంటే, మొట్టమొదటిగా దేవుడు మనకు తోడై ఉన్నాడన్న విషయాన్ని మనము గమనించాలి. ఒకవేళ దేవుడు గనక నీకు తోడై ఉంటే నువ్వు ఎంత మాత్రము భయపడాల్సిన అవసరం లేదు. దేని గురించి కూడా నువ్వు భయపడాల్సిన అవసరము లేనే లేదు. నీ జీవితంలో ఎంత కష్టమైనా కానీ, ఎంత ఇబ్బంది అయినా కానీ నువ్వు దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతావు. ఎప్పుడండి? దేవుడు నీకు తోడై ఉన్నాడన్న విషయాన్ని నువ్వు గమనించినప్పుడు. అట్లా కాకుండా ఇందాక గిద్యోను చెప్పినట్లుగా దేవుడు నాకు తోడై ఉంటే నా జీవితం ఇట్లా ఎందుకు ఉంటుందని చెప్పి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని ఉదయం నువ్వు అనుకుంటూ ఉంటే గనక నీ జీవితం అంతా కూడా నువ్వు భయపడతానే ఉంటావు. అవునా కదండి? కొత్త సంవత్సరం వచ్చిందా? ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. ఏమన్నా మారిందా? ఏం మారదు, మనమే మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు తోడై ఉన్నాడన్న విషయాన్ని నువ్వు గమనించుకోవాలి. దేవుడు నీకు తోడై ఉన్నాడన్న విషయాన్ని నువ్వు తెలుసుకుంటే నువ్వు ఈ జీవితంలో ఏ భయము లేకుండా నువ్వు ధైర్యంగా జీవించగలుగుతావు. అంటే ఎంత ఇబ్బంది అయినా కానీ, ఎంత బాధ అయినా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని శోధనలైనా నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతావు. దాన్ని ధైర్యంగా ఫేస్ చేయగలుగుతావు ఆ సమస్యని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు తోడై ఉంటే మొట్టమొదటిగా నీవు ధైర్యంగా ఉంటావు. హల్లెలూయా. రెండవ విషయాన్ని చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయం 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఉంటనుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా ఎవరికి తోడై ఉన్నాడని చూసాము? ఇస్సాకు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి దేవుడు తోడై ఉండి ఆయనతో అంటున్నటువంటి మాట ఏంటి? నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేస్తానని దేవుడు ఇస్సాకుకి ఇచ్చిన వాగ్దానం. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎట్లా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. రెండవదిగా, దేవుడు నీకు తోడై ఉంటే గనక నీవు వర్ధిల్లుతావు. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక నీవు వర్ధిల్లుతావు. ఇందాక ఏం చెప్పారు? నీవు ధైర్యంగా ఉంటావని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పాలంటే నీవు వర్ధిల్లుతావు. ఇక్కడ ఎవరిని వర్ధిల్లింపజేశాడంటే యోసేపునకు దేవుడు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఉన్నాడు. యోసేపు గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. చాలాసార్లు మనము విని ఉన్నాం. ఎలాగైతే ఆయన అన్నలు అమ్మివేసినప్పటికీ, ఎవరికండి? వర్తకులకు అమ్మివేస్తే వాళ్ళు ఏం చేశారు? అక్కడ
ఎవరితో? ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ ఒక యజమాని ఎవరండి? పోతిఫర్. ఆ పోతిఫర్కి అమ్మేస్తే ఆయన ఇంట్లో పని చేస్తూ ఉన్నాడు ఎవరు? యోసేపు. అయినప్పటికీ అంటే అమ్మివేయబడినప్పటికీ, విడిచిపెట్టబడినప్పటికీ ఎవరు? తన వాళ్ళే, తన సోదరులు ఏం చేశారు? అమ్మివేశారు, విడిచిపెట్టేశారు. అయితే తన అనుకున్న వాళ్ళే తనకి ద్రోహం చేశారన్న విషయం తెలుసు. తన అనుకున్న వాళ్ళు ఎవరూ లేనటువంటి ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాడు. కొత్త పరిస్థితుల మధ్య దాసుడిగా ఉన్నాడు అతను. మొట్టమొదటిగా అమ్మివేసిన తర్వాత ఆయన స్టేజ్ ఎట్లాంటిదండి? ఒక దాసుడిగా ఉన్నాడు పోతిఫర్ ఇంట్లో. అయినప్పటికీ కూడా దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు గనక అంచెలంచెలుగా ఎదుగుతూ ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజులాగా, ఒక ప్రధానమంత్రిలాగా దేవుడు హెచ్చించినటువంటి పరిస్థితి యోసేపు జీవితంలో నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు గనక యోసేపు వర్ధిల్లగలిగాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీకు తోడై ఉన్నాడన్న విషయాన్ని నువ్వు గమనిస్తే మొట్టమొదటిగా నువ్వు ఏం చేస్తావు? నువ్వు ధైర్యంగా ఉంటావు, నువ్వు ఎంతమాత్రం భయపడవు. రెండవదిగా నీవు వర్ధిల్లుతావు. నీ వ్యక్తిగత జీవితంలో కానీ, నీ కుటుంబ జీవితంలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నీ వ్యాపారంలో కానీ, నీ చేతి పనిలో కానీ దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంచెలుగా నిన్నేం చేస్తాడు? హెచ్చిస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు. అంటే నువ్వు వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవ విషయాన్ని చూసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపపడి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉంటే నీ శత్రువుల చేతిలో నుండి నువ్వు సంరక్షించబడతావు. మళ్ళా చెప్పండి మీ పక్కనున్న వాళ్ళతోటి, మీ శత్రువుల చేతిలో నుండి నువ్వు సంరక్షించబడతావు. మీ శత్రువుల చేతిలో నుండి నువ్వు సంరక్షించబడతావు. మొట్టమొదటిగా ఏం చెప్పారు? నువ్వు ధైర్యంగా ఉంటావు అని చెప్పారు. రెండవదిగా నువ్వు వర్ధిల్లుతావు అని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే నీ శత్రువుల చేతిలో నుండి నువ్వు సంరక్షింపబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు దేవుడు చేసిన కార్యాలన్నీ చూశారు. వాళ్ళ పితరుల కాలం నుండి దేవుడు వారిని ఎట్లా కాపాడుతూ వస్తున్నారు అన్ని చూస్తూనే ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారు? దేవునికి దూరం అయిపోయి దేవునికి వ్యతిరేకంగా, దేవుని దృష్టికి దోషులై ఉన్నప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చి వారిని ఏం చేసిందంటే శత్రువుల చేతికి అప్పగించేసింది. హల్లెలూయా. శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. ఎవరండి? ఇశ్రాయేలీయులు. ఇందా చూసుకున్నాం కదా, గిద్యోను ఆ కాలంలో మిద్యానీయులకి, అలాగే ఒకరు కాదండి, అమాలేకులే కానీ, ఫిలిస్తీయులే కానీ, అమోరీయులే కానీ, ఇలా చాలామంది శత్రువుల చేతికి దేవుడు ఇశ్రాయేలీయులను అప్పగించినట్లుగా మనం చరిత్రలో చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అటువంటి సందర్భాల్లో ఎప్పుడైతే వీరు శత్రువుల చేతికి అప్పగించబడతారో అటువంటి సందర్భాల్లో వాళ్ళు ఏం చేశారు? తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులను దేవుడు చూశాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎప్పుడైతే మిద్యానీయుల చేతికి అప్పగించబడ్డారో అప్పుడు ఏం చేశారు? వారు వాళ్ళ తప్పు తెలుసుకొని వారు మళ్ళీ దేవునికి మొరపెట్టారన్న విషయాన్ని మనం చూసుకున్నాం. హల్లెలూయా. అయితే వారు విడిచిన నిట్టూర్పులను ఏం చేశాడు? దేవుడు చూసి సంతాపపడి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించాడంటే. న్యాయాధిపతుల గ్రంథం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీయులకి రాజుల కంటే ముందుగా ఎవరున్నారంటే న్యాయాధిపతులు, జడ్జెస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. న్యాయాధిపతులు ఏం చేశారంటే ఆయా న్యాయాధిపతులకు దేవుడు తోడై ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇశ్రాయేలీయుల వాళ్ళ పనితీరు కానీ వాళ్ళ స్వభావం కానీ ఎట్లా ఉందంటే వాళ్ళు ఎప్పుడు ఎట్లా ఉంటారో తెలియట్లేదు. ఒకసారేమో దేవా నువ్వే మా దేవుడివి, నీకే స్తోత్రం అని చెప్పి పాటలు పాడుతున్నారు. మళ్ళొకసారి ఏం చేస్తున్నారు? అన్యుల దేవతల వైపు వారు తిరుగుతున్నట్లుగా మనం చూసాం. అవునా కాదండి? అయితే వాళ్ళు నిలకడగా వాళ్ళు లేరు, వాళ్ళు స్థిరంగా లేరు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈరోజు ఒకలాగుంటే రేపు ఒకలాగుంటున్నారు. అంటే మన జీవితాల్లో మనం కూడా కొన్ని సందర్భంలో ఏం చేస్తాం? మనం దారి తప్పిపోతూ ఉంటాం, నిలకడగా ఉండలేం మనం. అట్లాంటి సందర్భాల్లో ఇశ్రాయేలీయులకి న్యాయాధిపతులను ఏర్పరిచాడంట దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. న్యాయాధిపతులను ఏర్పరిచి ఆ న్యాయాధిపతులకు దేవుడు తోడై ఉన్నాడు గనక ఏం చేశారు? వారి దినములన్నిటను వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించాడంట దేవుడు. కాబట్టి
దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉంటే గనక నువ్వు ధైర్యంగా ఉంటావు, నువ్వు వర్ధిల్లుతావు. మూడవదిగా, నీ శత్రువుల చేతిలో నుండి దేవుడు నిన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడన్న విషయాన్ని మనము గమనించుకోవాలి. హల్లెలూయా. నాలుగవ విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 9వ వచనం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు తోడై ఉంటే నీ శ్రమలన్నిట్లో నుండి నువ్వు తప్పించబడతావు. మరలా చెప్పండి మీ పక్కన ఉన్న వారితో, నీ శ్రమలన్నిట్లో నుండి నువ్వు తప్పించబడతావు. నీ శ్రమలన్నిట్లో నుండి కూడా నువ్వు తప్పించబడతావు. దేవుడు నీకు తోడై ఉంటే నీవు ధైర్యంగా ఉంటావు, నువ్వు వర్ధిల్లుతావు, నీ శత్రువుల చేతిలో నుండి నువ్వు రక్షింపబడతావు. ఆ తర్వాత నీ శ్రమలన్నిటి నుండి కూడా నువ్వు తప్పించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక చెప్పినటువంటి విషయమే ఇది. యోసేపు గురించి, యోసేపుని ఎట్లా అయితే ఆయన అన్నలు ఆ గోత్రకర్తలు మత్సరపడి ఏం చేశారు, యోసేపును ఐగుప్తులోని పోవుటకు అమ్మివేసిరు గాని దేవుడు అతనికి తోడై ఉన్నాడు గనక, ఎవరికండి, యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు గనక అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించబడ్డాడు. అంటే ఒక దాసుడుగా అమ్మివేయబడినటువంటి పరిస్థితిలో నుండి ఒక రాజ్యానికి, అంటే చూడండి అక్కడ దేవుడంట తోడై ఉన్నందున దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున దేవుడు ఏమిచ్చాడు, అని దయ చూపించాడు, ఆయన మీద కనికరం చూపించాడు. కాబట్టి దయను జ్ఞానము కూడా ఇచ్చాడు. దయ మాత్రమే కాదు, దయను బట్టి జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి యోసేపు అంచెలంచెలుగా తన జీవితంలో ఎదగగలిగాడు. అంటే మన జీవితంలో దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్న విషయాన్ని గ్రహించినట్లయితే దేవుడు తన దయని జ్ఞానాన్ని మనకు ఇస్తాడు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం ఏం చేయాలి, మన జీవితాన్ని కట్టుకోవాలి, మన కుటుంబాన్ని కట్టుకోవాలి, మన ఇంటిని మనము కట్టుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు నీకు తోడై ఉన్నాడన్న విషయాన్ని నువ్వు గమనించి దేవుని యొక్క దయను పొందుకొని దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నువ్వు ఈ లోకంలో జీవిస్తావో అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే, ఇక్కడ ఫరో ఐగుప్తునకును తన ఇంటికి అంతటికి యోసేపును ఏం చేశాడు, అధిపతిగా నియమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజైన ఫరో ఏం చేశాడంటే ఆయన ఇంటికి, ఆయన రాజ్యానికి మొత్తానికి కూడా యోసేపునే అధిపతిగా చేశాడు. ఎక్కడోడండి, ఎక్కడికొచ్చి ఎక్కడ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, ఎక్కడో అన్నల చేత అమ్మివేయబడినవాడు, తిరస్కరించబడినవాడు, ద్వేషింపబడినవాడు, దూషింపబడినవాడు, ఒక దాసునిగా ఆ పోతిఫర్ ఇంట్లో దాసరికం చేసి ఆ తర్వాత ఆ పోతిఫర్ భార్య ఎలాగైతే నింద వేసి ఆయన ఏం చేస్తుంది, చెరసాల్లో వేయించేస్తుంది. చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టాడా? శ్రమలలో కూడా మనం ఏం చేయాలి, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. చెరసాలలో బంధించబడినప్పుడు ఆయన అనుకొని ఉండొచ్చు, గిద్యోను వలె, దేవుడు నాకు తోడై ఉంటే నాకెందుకు ఈ శ్రమ, దేవుడు నాకు తోడై ఉంటే నా అన్నలు ఎందుకు నన్ను విడిచిపెట్టేస్తారు, నా అన్నలు ఎందుకు నన్ను ఇలా అమ్మివేస్తారు, సరే అమ్మివేశారు, ఎక్కడో ఒక చిన్న పని చేసుకుంటూ బ్రతుకుతున్నా, నా పని నేను చేసుకుంటూ దేవుడా ఆమె బ్రతుకుతుంటే మళ్ళీ ఆమె ఎవరో నా మీద లేనిపోని నిందేసి నన్ను ఏం చేసింది, చెరసాల్లో పడేసింది, నాకెందుకు ఈ గతి, నా జీవితంలో ఎందుకు ఈ బాధ అని చెప్పి యోసేపు ఏం చేయి ఉండొచ్చండి, దేవుణ్ణి విడిచిపెట్టేసి ఉండొచ్చు, దేవుణ్ణి నిందించవచ్చు. మనం చూసాం గిద్యోను ఎలా అయితే మాట్లాడుతున్నాడో, దేవుడు నాకు తోడై ఉంటే మాకు ఈ గతి ఎందుకు పడుతుంది అని చెప్పి దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడనే స్టేట్మెంట్ ఇస్తున్నాడు గిద్యోన్. అయితే యోసేపు అలా చేయలేదు, కానీ చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు తన తోడై ఉన్నాడు. అంటే శ్రమలలో కూడా మనం గమనించాలి, దేవుడు మనకు తోడై ఉంటాడు. మనం శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడన్న విషయాన్ని గ్రహిస్తే దేవుడు ఖచ్చితంగా మన శ్రమలన్నింటిలో నుండి మనల్ని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు తోడై ఉంటే ఏం జరుగుతుంది, నువ్వు ధైర్యంగా ఉంటావు, నీవు వర్ధిల్లుతావు.
తర్వాత నీ శత్రువుల చేతిలో నుండి సంరక్షించబడతావు, నీ శ్రమలన్నిటిలో నుండి తప్పించబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు మనకు తోడై ఉన్నాడన్న విషయాన్ని గమనించుకోవాలి ఉదయం. అయితే ఎవరికి తోడై ఉంటాడండి? ఇప్పటిదాకా చెప్పిందంతా బాగానే ఉంది, వినడానికి చాలా బాగుంది కదా. దేవుడు మనకు తోడై ఉంటాడన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నప్పుడు అది మనకు చాలా బలాన్ని ఇచ్చేదిగా ఉంది. అయితే ఎవరికి తోడై ఉంటాడు? ఎవరికి తోడై ఉంటాడు చెప్పండి? ఎవరికి తోడై ఉంటాడు? మొన్న 31వ తారీఖు ఒక షార్ట్ కట్ చెప్పాను, ఎంతమంది గుర్తుంది? చెప్పండి, ఏం చెప్పాను? దేవునితో సమయం గడపాలి, రెండవదిగా దేవుని మీద భారం వేయాలి, తర్వాత దేవుని పని చేయాలి. అట్లా ఉంటే దేవుడు మనకు తోడై ఉంటాడు. అంతేగాని మన శ్రమల్ని బట్టి మనం దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నాకు తోడై ఉంటే నా జీవితంలో ఎందుకు ఈ శ్రమ అని చెప్పి గిద్యోను వలె మనం దేవుణ్ణి నిందించే వారంగా, దేవుణ్ణి విడిచిపెట్టే వారంగా ఉంటే మన పతనానికి మనమే కారణమవుతాం. కానీ యోసేపు వలె మనం శ్రమల్లో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మన శ్రమలన్నిటి నుండి మనల్ని తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు తోడై ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండాలి. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇందాక 3 విషయాలు షార్ట్ కట్ అని చెప్పాను. ఏంటది? దేవునితో సమయం గడపాలి, దేవుని మీద భారం వేయాలి, దేవుని పని చేయాలి. ఈ షార్ట్ కట్లో మీరు వెళ్ళినప్పటికీ అక్కడికి వెళ్ళిన తర్వాత తలుపేసేస్తుందండి. షార్ట్ కట్ అని చెప్పాను కదా అని మీరు ఆ 3 పాటించినప్పటికీ కూడా అక్కడ తలుపేసి తాళం వేస్తుంది. కాబట్టి మీకు ఏం కావాలి? కీ కావాలి. మొన్న షార్ట్ కట్ చెప్పాను, ఇప్పుడు అక్కడ తలుపేస్తుంది కాబట్టి మీకు ఒక కీని ఇస్తున్నాను అనమాట. ఆ కీ ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవునితో సమయం గడుపుతూ, దేవుని మీద భారం వేస్తూ, దేవుని పని చేస్తూ, దేవుణ్ణి ప్రేమించవలసిన వారమై ఉన్నాం మనం. అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? అక్కడ చదువుకున్నటువంటి మాట, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. హల్లెలూయా. అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో కూడా మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించిన వారమైతే మనం దేవుని ఆజ్ఞలను అనుసరించి మనము జీవించవలసిన వారమే ఉన్నాం. మనము ఎవరినన్నా ప్రేమిస్తే ఏం చేస్తాం? వాళ్ళు చెప్పిన మాట వింటామా లేదా? భార్య అంటది భర్తతోటి, ఏమంటది? నేను చెప్పిన పని నువ్వేం చేయట్లేదు, నేను తెమ్మంది తేవట్లేదు, నా మాట వినట్లేదు అంటే నీకు నా మీద ఏం లేదు? ప్రేమ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళు చెప్పిన పని చేస్తాం. చెప్పకపోయినా అడగకపోయినా చీర తెచ్చిస్తారా లేదా? తేవట్లేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రేమ ఉంటే ఏం చేస్తామంటే వాళ్ళు చెప్పిన మాట వింటాము, వాళ్ళు చెప్పకపోయినా కానీ మనము వాళ్ళకి ఏది కావాలో అది మనం చూసుకుంటాం. దేవునికి స్తోత్రం. అంటే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే గనక ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని దేవుడు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ఆజ్ఞలను మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనాలంటే ఆయన వాక్యాన్ని అనుసరించి మనం జీవించినప్పుడే దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయం మనం చెప్పుకున్నటువంటి మాట ఏంటంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించాలి. హల్లెలూయా. ఒక పాట ఉందండి, ఆ పాట మీకు రాకపోవచ్చు, కానీ మీకు నేర్పించాలని నేను ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయ్యగారు ఎప్పుడు అందరికి వచ్చిన పాటలే పాడాలంటారు. ఎప్పుడు అంటే పాత పాటలే పాడితే కొత్త పాటలు ఎప్పుడు నేర్చుకుంటాం? కాబట్టి నా తోడు నీవే దేవా, చెప్పండి, నా తోడు
నీవే దేవా, నా బలము నీవే ప్రభువా, నా ధైర్యం నీవే దేవా, నా సర్వం నీవే ప్రభువా, నా తోడు నీవే దేవా, నా బలము నీవే ప్రభువా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి పాడదాం. నా తోడు నీవే దేవా, నా బలము నీవే ప్రభువా, నా ధైర్యం నీవే దేవా, నా సర్వం నీవే ప్రభువా. మరలా నా తోడు నీవే దేవా, నా బలము నీవే ప్రభువా, నా ధైర్యం నీవే దేవా, నా సర్వం నీవే ప్రభువా. కాపాడే దైవం నీవేగా, కను పాపవలే నన్ను కాచేగా. కాపాడే దైవం నీవేగా, కను పాపవలే నన్ను కాచేగా. నీ దయలో నీ కృపలో నీ ఒడిలో నన్నిలలో, నా తోడు నీవే దేవా, నా బలము నీవే ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి పాడదాం. నా తోడు నీవే దేవా, నా బలము నీవే ప్రభువా, నా ధైర్యం నీవే దేవా, నా సర్వం నీవే ప్రభువా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడన్న విషయాన్ని మనము గమనించుకొని ఈ లోకంలో మనము జీవించవలసిన వారమే ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉంటే మనం ధైర్యంగా ఉంటాం, మనం వర్ధిల్లుతాం, మన శత్రువుల చేతిలో నుండి మనం విడిపించబడతాం, మన శ్రమలన్నిటిలో నుండి కూడా మనము తప్పించబడతాం. ఈ కొద్ది మాటలు దేవుని సన్నిధిలో మీ అందరి వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ దేవుడు తోడై ఉండి నడిపించును గాక.